తణుకులో కాల్మనీ ఘటనే నెల క్రితం మరొకటి జరిగింది. నాగ గణేష్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారుల ఆగడాలకు బలైపోయాడు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అనుచరుడు పుప్పాల శ్రీనివాస్ దగ్గర నాగ గణేష్ 2 లక్షల చీటీ వేశాడు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సకాలంలో అప్పు తీర్చకపోవడంతో వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు ఇవ్వకుంటే నీ భార్య బిడ్డలను అప్పగించాలని కాల్మనీ గ్యాంగ్ నాగ గణేష్ ను బెదిరించింది. దీంతో ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు గణేష్. దీనికి సంబంధించిన వివరాలను అతడు సూసైడ్ నోట్లో కూడా ప్రస్తావించాడు. ఈ ఘటనపై మా ప్రతినిధి శర్మ అందిస్తున్న రిపోర్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్మనీ గ్యాంగ్ ఆగడాలకు కుటుంబ పెద్ద బలైపోయాడు. తణుకు ప్రాంతంలో గణేష్ అనే పాల వ్యాపారి ₹1,00,000 అప్పు చేశాడు. ఆ లక్షను తీర్చేందుకు 2 లక్షల రూపాయల చీటీ వేశాడు. ఆ చీటీ ఎత్తుకునేందుకు అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఆయనకు వీలు పడలేదు. అయితే అతన్ని వేధించడం కోసమే ఆ చిట్టు పాట పాడనివ్వకుండా అతన్ని ఎత్తుకొనివ్వకుండా అనేకమైనటువంటి అగచాట్లకు పాల్పడినటువంటి వ్యక్తి కారణంగా, అలాగే ₹1,00,000 ఎవరైతే అప్పు చేసినటువంటి వ్యక్తి నుంచి ఒత్తిళ్లు వేధింపులు మొదలయ్యాయి. వాళ్ళ ఇంటి వాళ్లను కూడా ఇంటికి వచ్చి వేధించాడు. ఆ కారణంతోనే ఆ మానసిక క్షోభకు గురై అతడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబం దీనావస్థలో ఉంది. ప్రస్తుతం కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా రోడ్డు పాలైనటువంటి పరిస్థితి ఉంది. భార్య లక్ష్మి ఉన్నారు. ఎలా చనిపోయాడమ్మా? ఇలా ఫైనాన్స్ లోనంటే ₹18, ₹15 ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు చాలా ఏదింపు పెడతారండి. ఏదో నీ భార్య బిడ్డలు నేను ఏదో చేసేస్తాను, నీ ఎంత చూస్తానంటే ఫోన్ చేసేవారంటండి వాళ్ళు. కానీ నాకు అసలు ఏ విషయం తెలియనివ్వలేదండి. అసలు తెలియనివ్వకుండా తనే నలిగిపోయేవాడు అనుకుంటా. నాకు తెలియదు. అలా అయితే అసలు మా ఆయన అయితే సావుకు అస్సలు భయపడండి. ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నాను. నాకు వాక్యం తెలుసు, అందుకని నేను సావులే ఒకవేళ నేను బలవంతంగా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానని నా బిడ్డలు ఏదో చేసేస్తారని చెప్పుకుంటారు. అందుకే చచ్చిపోయాడు. దేనికోసం అప్పు చేశాడమ్మా? అదండి లక్షలు అంటే కాదండి, అదే ₹2 ఇంట్రెస్ట్కి ఇప్పిస్తానని గట్రా తీసుకెళ్ళి సంతకాల మీద అదే లోట్ల మీద సంతకం పెట్టి చెక్కులు తీపించుకుని ₹18 అన్నీ అయిపోయాక ₹18 ఇంట్రెస్ట్ అని అంటే ₹1,00,000 తీసుకుంటే 20,000 30,000 చేతిలో పెట్టేవారంటండి. చేతిలో పెట్టి అలాగే చేతిలో పెడితే మళ్ళీ అవి సరిపోక మళ్ళీ మధ్యవర్తి తీసుకెళ్ళి నాకు 15,000 నాకు 10,000 అనేవాడంటే ఇంకా నాకు ఎక్కడ సపోర్ట్ లేదు కదా, నాకు ఏళ్ళే తెలుసు కదా, అన్నింటికి తల వంచి చేశాడండి. ఆడమాకిలు కూడా కట్టి అసలు మేమైతే ఏమీ తిన్నది లేదండి. అందరూ ప్రజల్ని పెంచాడండి. మాత్రం 2 సంవత్సరాలు కష్టపడి ఇంకా ఏదో కష్టపడి తీర్చుకుంటాము ఏమనకండి అనేసి చెప్పాడు. అలాగే 16వ తారీఖు నీకు వస్తాను, నీ మాట ప్రకారం వెళ్తున్నానమ్మా, 16వ తారీఖున ఇవ్వకపోతే నీ అంత చూస్తానన్నాడండి. అది లేవనంటే నా భార్య కూడా సంతకం పెట్టింది కదా, నా భార్యను బిడ్డలు ఏం చేసేద్దాడు అని భయపడ్డాడండి. ఫోన్ చేసి అంత మాటలు 10 మందిని తీసుకొచ్చి షాప్ దగ్గర గొడవ పెట్టేస్తాను, నీ అంత చూస్తాను గట్టి అంట మొదలు జడిచిపోయాడండి. ఇంకా పరువు పోద్ది అనుకున్నాడు. పరువు గురించి చేసుకుంటాడు కానీ నా భార్య బిడ్డల గురించి ఆలోచించుకుంటే అలా చేసుకున్నాడు. చీటీ ఎత్తుకోలేకపోవడం, అటు ₹1,00,000 కట్టలేక 2 వైపుల నుంచి వస్తున్నటువంటి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబాన్ని రోడ్డున పైన పడేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ కేసులో ఎవరిని పోలీసు అధికారులు బాధ్యులుగా చేస్తారన్నది విచారణలో ఎవరెవరు బయటికి వస్తారన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాజేష్తో అరవింద్ శర్మ, NTV, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా.